అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పరువు కాపాడినటువంటి బీఆర్ఎస్ ప్రతిష్ట నిలబెట్టిన మా భద్రాచలం కుటుంబ సభ్యులకు శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తాను. రానే రాదన్న సీటును పట్టుబట్టి మీరందరూ కూడా కష్టపడి మన డాక్టర్ తెల్లం వెంకట్రావు గారిని గెలిపించిన బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ సల్యూట్ తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా ఇందాక మిత్రులు అన్నట్టు ఉగాది పచ్చడిలాగా మన పరిస్థితి తయారైపోయింది. అంటే తీపి చేదు రెండు ఉన్నాయి. మరి ఉగాది పచ్చడిలో బెల్లం లాంటి తీపి ఉంటుంది, వేప పువ్వు లాంటి చేదు కూడా ఉంటుంది. రెండింటి కలయిక. కానీ ఉగాది ఎంత శ్రేష్టమైనదో మన బీఆర్ఎస్ పార్టీ కూడా భవిష్యత్తులో అంత గొప్పగా ఉంటుంది. తప్పకుండా భవిష్యత్తు మనదే ఉంటుంది. ఇది ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిదే. ప్రజలు ఇప్పుడిప్పుడు ఆలోచన చేస్తున్నారు. ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు బండి కొద్దిగా స్లో అవుతుంది. స్పీడ్ బ్రేకర్ దాటగానే మళ్ళీ పికప్ తీసుకుంటుందా లేదా? తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ పికప్ తీసుకుంటుంది. భవిష్యత్తు మనదే ఉంటుందని చెప్పి కూడా నేను మనవి చేస్తాను. మీరెవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. మేమున్నాం మీకు. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని అందరినీ కూడా కాపాడుకుంటాం. నేను గతంలో పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆ రోజుల్లో భద్రాచలంలో కేసీఆర్ గారు పెద్ద సభను పెడితే నేను ఇక్కడ దాదాపు 35 రోజులు ఇక్కడనే ఉన్నా. నేను 35 రోజులు హైదరాబాద్ కూడా పోకుండా ఇక్కడనే ఉండి ఆ రోజుల్లో షిబ్బు సోరెన్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి షిబ్బు సోరెన్ గారు ఇక్కడికి వస్తారంటే 2006 సంవత్సరం అనుకుంటా, 2006-07 ప్రాంతంలో 30 రోజులు ఇక్కడనే ఉండి మీ అందరితో పాటు కలిసి పనిచేసి ఆ రోజుల్లోనే గొప్ప సభను మనం విజయవంతం చేశాం. 30 రోజులు ఉన్నా నేను ఇక్కడ. సో అట్లా ఆ రోజుల్లో నిజంగా కేసీఆర్ గారు అంత గట్టిగా పోరాడి ఉండకపోతే తెలంగాణ వచ్చేదా? మీరు ఆలోచించండి. ఇలా ఒక పార్టీ అన్నప్పుడు ఒడిదొడుకులు ఉంటాయి. మన బీఆర్ఎస్ ప్రస్థానంలో కూడా పూల బాటలు ఉన్నాయి, ముళ్ళ బాటలు ఉన్నాయి, విజయాలు ఉన్నాయి, అపజయాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు కూడా వెనుకడుగు వేలే కేసీఆర్ గారు. 2009 ఎన్నికల్లో మనం 10 ఎమ్మెల్యేలు గెలిచాము. అయ్యో తక్కువ గెలిచాము అని అధైర్యపడి ఉంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చి ఉండేదా? తెలంగాణనే రాకపోతే అసలు రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ కాడు, ఆయన ముఖ్యమంత్రి కాడు. ఇలా కేసీఆర్ పెట్టిన భిక్ష అది. ఇవాళ ఈ రాష్ట్రం సాధించిండు అంటే అది కేసీఆర్ వల్ల వచ్చింది. సో అట్లా నేనేమంటున్నా అంటే మీతో కూడా ఎక్కడ కూడా మనం అధైర్యపడాల్సిన అవసరం లేదు. మనం ఇవన్నీ పార్ట్ ఆఫ్ లైఫ్. ఇలా ఏమైంది? వాళ్ళు ప్రచారంలో అబద్ధాలు, పాలనలో అసహనం. ఆనాడు ప్రచారంలో అన్ని గోబల్స్ ప్రచారం చేశారు. ఎన్ని అబద్ధాలు, ఒక్కటా రెండా? మన ముఖ్యమంత్రి గారు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కట్టాడు కేసీఆర్. అద్భుతమైన సచివాలయం కట్టాడు కేసీఆర్. అదేవిధంగా ప్రగతి భవన్ కూడా కేసీఆర్ గారు ఆ రోజు నిర్మించారు. ఏం అబద్ధాలు ప్రచారంలో పెట్టిండ్రు? ఓ ప్రగతి భవన్లో 150 బెడ్రూమ్లు ఉన్నాయన్నారు, బంగారు బాత్రూమ్లు ఉన్నాయన్నారు, ఇంకేందో బుల్లెట్ ప్రూఫ్ ఉన్నది, స్విమ్మింగ్ పూల్ ఉన్నదని నానా కథలు చెప్పిండ్రు. మొన్న అసెంబ్లీలో పట్టుకొని అడిగిన గట్టిగా, అయ్యా మీరు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 150 బెడ్రూమ్లు అంటారు, స్విమ్మింగ్ పూల్ అంటారు. అయ్యా బట్టి విక్రమార్క గారు ఇప్పుడు నువ్వే ఉంటున్నావు కదా ప్రగతి భవన్లా, ఇప్పుడు చెప్పు, నేను అసెంబ్లీలో అడుగుతున్నా ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయో, స్విమ్మింగ్ పూల్ ఉన్నదేమో ఇప్పుడు ప్రజలకు చెప్పు అని అడిగితే తలకాయ కింద చేసుకున్నారు తప్ప నోరు ఇప్పలేదు. నిజంగా ఉన్నది నిజమైతే బయటకు వచ్చి మాట్లాడాలి కదా. ఇప్పుడు మీరే ఉన్నారు కదా, అందులో విషయాలు బయటకు రావాలన్నా వద్దా? ఇట్లా అన్ని గోబల్స్ ప్రచారం. ఇక బీజేపీ బీఆర్ఎస్ ఒకటే. ఇవాళ ఎవరొకటైందో కనబట్టలేదా? ఇవాళ మీ రాహుల్ గాంధీ గారేమో ప్రధాని అదాని ఇద్దరు దోస్తులు అంటాడు. ప్రధాని యొక్క అక్రమ సంపాదన అంతా అదాని దగ్గరనే ఉందంటే రాహుల్ గాంధీ అంటాడు. మరి ఆ అదానిని 10 ఏళ్ళు మన రాష్ట్రంలో అడుగు పెట్టనియంది కేసీఆర్. కానీ వచ్చి రాగానే అలై బలై చేసుకున్నది మాత్రం రేవంత్ రెడ్డి గారు. అంటే ఇప్పుడు ఇవాళ ఎవరితో కుమ్మక్కైందో ఇవాళ రాష్ట్ర ప్రజలకు అర్థమైతలేదా? ఆనాడు మనం దాసోజు శ్రవణ్ గారిని, తాటి వెంకటేశ్వర గారికి స్వాగతం. రాయంద్రన్న కొద్దిగా ఎంత కోసం కూర్చోబెట్టి ఆ రోజు
మనం ఇద్దరు ఎమ్మెల్సీలను గవర్నర్ కోటా కింద నామినేట్ చేసినాం. ఎరుకల జాతికి చెందినటువంటి మాజీ శాసనసభ్యులు సత్యనారాయణ గారు అద్భుతమైనటువంటి విశ్లేషకుడు, ఉద్యమకారుడైనటువంటి దాసోజు శ్రవణ్ను నామినేట్ చేస్తే వీళ్ళు రాజకీయ పార్టీల వాళ్ళకి చెందిన వాళ్ళు అని గవర్నర్ గారేమో రిజెక్ట్ చేసింది. మరి ఏకంగా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడైనటువంటి కోదండరాంను ఫైల్ పంపుతేనేమో సంతకం పెట్టి గవర్నర్ గారు ఆమోదించారు. ఇది ఎవరు ఇప్పుడు బీజేపీతో కుమ్మక్కైనట్టు? ఆనాడేమో బీఆర్ఎస్ పార్టీ పంపిస్తేనేమో మీరు రిజెక్ట్ చేస్తారు, కాంగ్రెస్ పార్టీ పంపగానే 2 రోజుల్లోనే గవర్నర్ గారు ఇవాళ ఆమోదించారు. అదానితో మీరు దోస్తాన్లు చేస్తారు. అసలు బీజేపీని నిలువరించింది ఎవరు, ఓడించింది ఎవరు? బండి సంజయ్ని మొన్నటి ఎన్నికల్లో ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ. అరవింద్ను మొన్నటి ఎన్నికల్లో ఓటమి చూపించింది బీఆర్ఎస్ పార్టీ. ఈటల రాజేందర్ గారిని, రఘునందన్ రావు గారిని, బాబురావు గారిని, బీజేపీ నాయకులను ఓడించింది బీఆర్ఎస్ పార్టీ. మీరెక్కడ ఓడించింది? ఇలా కుమ్మక్కైంది మీరు. కానీ ఏమైనా దొంగతనం చేసిన దొంగ అని వచ్చినట్టు ఇవాళ ఈ కాంగ్రెస్ వాళ్ళు దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేసింది. ఇలా బీజేపీ నిలువరించగలిగింది, బీజేపీతో పోటీ పడగలిగేది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ. అదానితో దోస్తాన మీరు, ఎమ్మెల్సీల విషయంలో దోస్తాన మీది. ఇవాళ మా గురించి మాట్లాడే ప్రయత్నం చేసినారు. అంటే ఇవాళ ఏంటంటే ప్రతి దాంట్లో అబద్ధాలే. వాళ్ళు ఒక్క విషయంలోనైనా నిజం చెప్పిండ్రా అంటే ఏ విషయంలో కూడా నిజం చెప్పరు. చివరికి మన అప్పుల విషయంలో అసెంబ్లీలో అబద్ధాలు ఆడిండ్రు, పోయి నిన్న ఆదిలాబాద్లో అబద్ధాలు మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు. యాక్చువల్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అప్పు 3,87,000 కోట్లు, అది మార్చి 31 దాకా కలుపుకోండి. కానీ వీళ్ళు ఏమని చెప్తారు? 7 లక్షల కోట్లు అనేటువంటి అబద్ధాలు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ లేనిది, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేనిది అన్నీ కలిపి ఒక గ్లోబల్ ప్రచారానికి పాల్పడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు వచ్చి 2 నెలలు కాలే, 2 నెలల్లో 14,000 కోట్లు అప్పు చేసింది. మరి దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి అని నేను అడుగుతా ఉన్నాను. అంటే అన్ని జూటా మాటలు చెప్తూ, అబద్ధాలను ప్రచారం చేస్తూ ఇవాళ పబ్బం గడిపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఆదిలాబాద్లో ఏం చేసిండ్రు అని మాట్లాడుతున్నాను. ఏం చేసిండ్రో ఒకసారి గ్రామాల్లో పోయి చూడు. ఆదిలాబాద్ జిల్లాలో 4 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.